నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. 10 పీజీలు, 6 డిగ్రీలు, 2 పీహెచ్డీలు బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేసి ప్రపంచంలోనే అత్యధిక క్వాలిఫికేషన్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించి తెలుగు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. అలాగే ఆయన ఖాతాలో గిన్నిస్ వరల్డ్ రికార్డుతో పాటు ప్రతిష్టాత్మకమైన 19 ప్రపంచ రికార్డులు సాధించారు. అలాగే 100% ప్లేస్మెంట్ సాధించినందుకు గాను 3 నేషనల్ అవార్డులు అందుకున్నారు. ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్ చార్టర్ టైం మెంబర్గా, అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII మెంబర్గా వ్యవహరిస్తున్నారు. ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక అకాడమిషియన్గా, మేనేజ్మెంట్ గురుగా పేరొందారు. డాక్టర్ నారాయణ గారు 3 ప్రొఫెషనల్ కోర్సులు అందిస్తున్నారు. ఆ విషయాలన్నీ కూడా వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. ముఖ్యంగా ఇవాళ మనం హోటల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. 3 ఇయర్స్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడానికి ఏ గ్రూప్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్స్? మరి ముందుగా మన తెలంగాణ, ఆంధ్ర అందరికీ, స్టూడెంట్స్ అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ముందుగా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదవాలంటే ఎవరు చదవాలి? ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ చేసినా కూడా MPC, BPC, MEC చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అయితే చాలామంది అనుకుంటున్నారు, సునీత గారు, హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఇప్పుడు ఎవరు చదవట్లేదు, జాబ్స్ లేవేమో అనుకుంటున్నారు. ఆ 2020 కోవిడ్ కరోనా ఎఫెక్టు మైండ్ అలాగే ఉంది అనుకుంటున్నారు. ఈరోజు చాలా షార్టేజ్ ఉంది ప్లేస్మెంట్స్. ఎంత షార్టేజ్ అంటే మొత్తం నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. ఈరోజు ఇండియా కానీ అబ్రాడ్ కానీ చదివిన వాళ్ళు దొరకట్ల ముందు జాబ్స్ అట్లా ఉన్నాయి. కానీ చాలామంది తెలియని విషయం ఉంది. అందువల్ల హ్యాపీగా చదువుకోవచ్చు. ఎందులో లేనన్ని అవకాశాలు బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదువుకున్న వ్యక్తులకి 100% జాబ్ గ్యారంటీ ఉంది. అలాగే మీ కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? స్పెషల్లీ ఈరోజు మన దగ్గర బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు 3 ఇయర్స్ కోర్సు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మన దగ్గర హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఇస్తే 5 బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి 5 బెనిఫిట్స్ అంటే, ఫస్ట్ బెనిఫిట్ 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్. అంటే బాండ్ పేపర్ మీద రాసిస్తున్నట్టు జాబ్స్ ఉన్నాయి. దట్టు ఈరోజు మన దగ్గర 100% జాబ్తో పాటు అబ్రాడ్లో అవకాశం కల్పిస్తున్నాం. అది ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ సరికి మనకు BC, SC, ST వాళ్ళకి 35,000 రూపీస్ స్కాలర్షిప్ వస్తుంది. ఇది సెకండ్ బెనిఫిట్. థర్డ్ బెనిఫిట్ 3 ఇయర్స్లో వన్స్ ఇన్క్లూడింగ్ ఫీజులోనే అబ్రాడ్ టూర్ ఫ్రీగా ఉంటుంది. ఇన్క్లూడింగ్ ఫీజులోనే స్టడీ టూర్ అంటున్నాం. అది థర్డ్. ఇక ఫోర్త్ వచ్చరికి మనకు 3 ఇయర్స్కి ఇయర్లీ 2 సెమిస్టర్స్ ఉంటుంది. 3 2 6 సెమిస్టర్స్ ఉంటుంది. అంటే 6 సెమిస్టర్స్కి 6 ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఇంకొకటి విశేషం ఏంటంటే జాబ్ గ్యారంటీ ఉంది ఇక్కడ. మనకు స్టూడెంట్స్ను మనం సపోర్ట్ చేసుకుంటే 3 టైప్స్ చెప్పుకోవచ్చు. బిలో ఎవరేజ్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్, అబవ్ ఎవరేజ్ స్టూడెంట్. బిలో యావరేజ్ స్టూడెంట్కి 10 lakhs ప్యాకేజ్. బిలో యావరేజ్ స్టూడెంట్కి ఎంత వస్తుంది? ఓకే, 10 lakhs అంటే డివైడ్ బై 12 months అప్రాక్స్ 85,000. యావరేజ్ స్టూడెంట్స్కి 30 lakhs ప్యాకేజ్. ఇది నిజం. USC J1 వీస్ మీద 2.5 lakh. మరి క్లవర్ స్టూడెంట్స్కి 60 lakhs ప్యాకేజీ, అంటే మంత్లీకి 5 lakhs. ఇది ఏ బీటెక్ చేసిన వ్యక్తులు కూడా లేని పచ్చి నిజం. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటే అద్భుతంగా వెళ్ళిపోవచ్చు. ఇది 4వ బెనిఫిట్. 5వ బెనిఫిట్ వచ్చేసరికి ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మనము ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇప్పిస్తున్నాం. ఫస్ట్ 6 months ఇంట్రెస్ట్ లేకుండా 6 months కట్టుకోవచ్చు. ఇంట్రెస్ట్ లేకుండా అలాంటి బ్యాంక్ కూడా మనతో ఉంది. అందువలన ఇలాంటి 5 బెనిఫిట్స్ మీరు ఉపయోగించుకోండి, హ్యాపీగా చదువుకోండి. 3rd ఇయర్ అయిపోయిన వెంటనే 100% ప్లేస్మెంట్ మనం ఇప్పిస్తాం. అలాగే మంచి జాబ్తో పాటు మంచి ప్యాకేజ్ రావడానికి వాల్యూ యాడ్ అండ్ కోర్సెస్ ఏమైనా ఇస్తున్నాయంటే స్పెషల్గా ఏమైనా కోర్సెస్ యాడ్ చేస్తారా? ఇప్పుడు మన దగ్గర ఈ బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ 3 ఇయర్స్తో కోర్సుతో పాటు మనం ఏం చేస్తున్నామంటే ఇయర్లీ వన్స్ ఒక వాల్యూ యాడ్ కోర్స్ ఇస్తున్నాం. ఏంటంటే బార్ టెండింగ్ అని ఫస్ట్ ఇయర్ కోర్స్ ఇస్తున్నాం. సెకండ్ ఇయర్కి కల్నరీ స్కిల్స్ ఇస్తున్నాం. 3rd ఇయర్కి కార్వింగ్ అని ఇస్తున్నాం. ఇలాగా ఒక్కొక్క కోర్సు ఒక్కొక్కటి చదవాలంటే మళ్ళీ 1 lakh అవుతుంది.
కానీ 3 ఇయర్స్కి 3 వాల్యూ యాడెడ్ కోర్స్ కూడా ఇస్తున్నాం. అదొక స్పెషల్ బెనిఫిట్ మన దగ్గర. నైస్. అలాగే టాప్ పొజిషన్లో జాబ్ రావడానికి 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్ దగ్గర మీ దగ్గర స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తుంటారు. అవును, దాని గురించి చెప్పండి. ఇక్కడ మరి 100% జాబ్ గ్యారంటీ అంటున్నాం. మరి ఎలాగా అంటే మనం ఏం చేస్తున్నామంటే 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. మండే టు సాటర్డే. మండే వచ్చేసరికి అంటే ఇక్కడ మంత్లీ 4 వీక్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ వీక్ 3rd వీక్ స్కిల్స్ ఉంటుంది, సెకండ్ వీక్ 4th వీక్ థింకింగ్ పవర్ ఉంటుంది. ఈ 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్కు మండే లీడర్షిప్ స్కిల్స్, ట్యూస్డే కమ్యూనికేషన్ స్కిల్స్, వెన్స్డే వచ్చేసరికి సబ్జెక్ట్ స్కిల్స్ ఉంటుంది, థర్స్డే ఎనాలిటికల్ స్కిల్స్. ఆ విధంగా ఒక్కొక్క స్కిల్ మీద ఒక్కొక్క ప్రోగ్రామ్ ఇస్తూ ఉన్నాం. మండే టు సాటర్డే ఇన్ని రకాల స్కిల్స్ మనం నేర్చుకోవడంలో ఏమవుతుందంటే ఇంటర్వ్యూ స్కిల్స్ ఒక రోజు ఉంటుంది. మరి అంటే జాబ్ వెళ్ళిన రోజు ఆ రోజు ఇంటర్వ్యూ మనం ఫేస్ చేయలేం. మండే లీడర్షిప్ స్కిల్స్, ట్యూస్డేనేమో ఇంటర్వ్యూ స్కిల్స్, ఎనాలిటికల్ స్కిల్స్, సబ్జెక్ట్ స్కిల్స్. ఇన్ని స్కిల్స్ మనకు ఉండటం వల్ల ప్లేస్మెంట్ రావడానికి ఈజీ అవుతుంది. అంటే పవర్ ఆఫ్ థింకింగ్ 6 టైప్స్ అంటారా, ఇదే అంటారా? దాని గురించి క్లియర్గా ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం ఫస్ట్ వీక్ 3rd వీక్ ఏమో 6 టైప్ ఆఫ్ స్కిల్స్. అలాగనే సెకండ్ 4th వీక్ వచ్చేసరికి 6 టైప్ ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్. అంటే ఆ థింకింగ్ పవర్ పెంచుకోవాలి. శాలరీ మరి 30 lakhs 60 lakhs అంటే మార్కులు అందరికీ రాదు. ఇలాంటి స్కిల్స్ పెంచుకోవాలి, థింకింగ్ పవర్ పెంచుకోవాలి. మండే వచ్చేసరికి పాజిటివ్ థింకింగ్, తర్వాత వచ్చేసరికి విన్ థింకింగ్, లేటరల్ థింకింగ్, క్రియేట్ థింకింగ్. ఇలాగా ప్రతి థింకింగ్ మీద మండే టు సాటర్డే, సెకండ్ వీక్ 3rd 4th వీక్ పవర్ ఆఫ్ థింకింగ్ మీద మనం ఇస్తున్నాం కాబట్టి ఆ విధంగా కూడా నాలెడ్జ్ని పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. అలాగే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే ఓన్లీ హోటల్స్లోనే జాబ్ వస్తాయని అందరు అనుకుంటున్నారు. నిజానికి హోటల్స్లో కాకుండా ఇంకా ఏ సెక్టర్స్లో జాబ్స్ ఉంటాయంటారు? చాలామంది హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే తెలియని వాళ్ళు మాత్రమే అంటున్నది. రెస్టారెంట్లలో, దాబాలలో, రోడ్డు మీద కనిపించే హోటల్స్ జాబ్స్ ఉంటాయి అనుకుంటున్నారు. కానే కాదు. ఇది మొత్తము 8 సెక్టార్స్లలో 80 కైండ్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. 80 సెక్టర్ అంటే ఫస్ట్ సెక్టర్కి హోటల్ ఇండస్ట్రీ, అంటే హోటల్స్ కాదు, 5 స్టార్ హోటల్ అంటే జనరల్ మేనేజరు, హెచ్ఆర్ మేనేజరు, ట్రైనింగ్ మేనేజరు, బ్యాంక్వెట్ హాల్ మేనేజరు, ఇలాంటి మేనేజర్ జాబ్స్ ఉంటాయి. హోటల్ మేనేజ్మెంట్, హోటల్ పక్కన ఏముంది? మేనేజ్మెంట్ ఉంది. అంటే మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అవుతున్నారు అంటే మేనేజ్మెంట్ జాబ్స్ వస్తాయి. సెకండ్ వచ్చరికి ఎయిర్లైన్స్, ఫ్లైట్లలో ఎయిర్పోర్ట్లో జాబ్స్ ఉంటాయి. 3rd సెక్టర్ వచ్చరికి క్రూజ్ లైన్స్, పెద్ద పెద్ద షిప్లో జాబ్స్ ఉంటాయి. 4th వచ్చరికి టూరిజం సెక్టార్, టూరిజం అంటే బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ కంట్రీస్, బ్యూటిఫుల్ జాబ్స్ ఉంటాయి. 5th వచ్చరికి మనకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్స్ అంటే మరి కాలేజ్, ఈ కోర్సులకి ఈ కాలేజీలు ఉంటాయిగా, అలాంటి మరి లెక్చర్స్ అవసరంగా, లెక్చర్స్గా ప్రిన్సిపాల్కి ఇవ్వచ్చు. ఇవాళ మంచి స్కేర్ సీట్ ఉంది, లెక్చర్స్కి మంచి ప్యాకేజ్ ఉంది, ప్రిన్సిపల్కి మంచి ప్యాకేజ్ ఉంది. రీటైల్ సెక్టార్, డీమార్ట్, మెట్రో, ఇలాంటివన్నీ పెద్ద పెద్ద జనరల్ మేనేజర్ పోస్ట్ ఉంటాయి. తర్వాత వచ్చరికి మనకు మల్టీనేషనల్ కంపెనీస్ మరి ఉంటాయిగా. ఎవరు చెప్పారండి హోటల్ మేనేజ్ కూడా చేస్తే హోటల్స్ జాబ్స్ ఉంటాయని? కాదు. 8 రంగాలలో 80 రకాల జాబ్స్ ఉన్నవి, మేనేజ్ జాబ్స్ ఉన్నవి. ఈరోజు బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు. అలాగే మీ దగ్గర అంటే ఎవరు చెప్పని విధంగా బాండ్ పేపర్ మీద రాసిస్తాం జాబ్ గ్యారంటీ అని అంత కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటారు. సో మీ కరికులమే దానికి కారణం అంటారా? మీ ప్లాన్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం హోటల్ మేనేజ్మెంట్ కోర్సు జాబ్ గ్యారంటీ అంటే ఇప్పుడు అనుకున్నట్టుగా 5 బెనిఫిట్స్. ఏంటి ఆ 5 బెనిఫిట్స్? 100% ప్లేస్మెంట్, జాబ్ గ్యారంటీ. రెండోది వచ్చేసరికేమో 3 ఇయర్స్కి 3 వాల్యూ సర్టిఫికేట్స్. తర్వాత వచ్చేసరికి 3 ఇయర్స్ మనసు ఫ్రీ ఫారిన్ టూరు. తర్వాత BCS స్కాలర్షిప్స్. తర్వాత వచ్చేసరికి నో ఇంట్రెస్ట్, ఫ్రీ ఇంట్రెస్ట్తో మన బ్యాంక్ లోన్స్. దాంతోపాటు 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్, ఫస్ట్ వీక్ 3rd వీక్, సెకండ్ వీక్ 4th వీక్ 6 స్టెప్స్ పవర్ ఆఫ్ థింకింగ్ మండే టు సాటర్డే. అలాగే ఎవ్రీ ప్లానింగ్ ప్రకారం వెళ్ళటం వల్లనే ఈరోజు మన దగ్గర 100% ప్లేస్మెంట్ ఇవ్వడానికి బాండ్ పేపర్ రాసిన కూడా అదొక ప్రధాన కారణం. అలాగే అంటే మీరు ఇంతకు ముందు చెప్పేసి అంటే హోటల్స్లోనే కాకుండా మేనేజ్మెంట్ వైపు కూడా వెళ్ళొచ్చు, చాలా ఉంటాయి. వాటి గురించి ఒకసారి క్లియర్గా చెప్తారా? ఎస్, ఈరోజు మనం తీసుకోవచ్చు. ఒక హోటల్ సెక్టర్ తీసుకుందాం. హోటల్ సెక్టర్లో ఏంటి, మనకు 500 నుంచి 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. మీరు చిన్న 5 స్టార్ హోటల్లో కూడా 100 to 500 ఎంప్లాయీస్ ఉంటారు. అంటే ప్రతి 30-40 మెంబర్స్కి ఒక మేనేజ్మెంట్ జాబ్స్ ఉంటుందిగా. జనరల్ మేనేజర్ అని, హెచ్ఆర్ మేనేజరు, ట్రైనింగ్ మేనేజరు, బ్యాంక్వెట్ హాల్ మేనేజరు, ఇలాగ మేనేజర్ జాబ్స్ ఉంటాయి. ఫ్రంట్ ఆఫీస్ మేనేజరు, ఫైనాన్స్ మేనేజరు, పర్సనల్ మేనేజరు, BDO బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. ఎస్, ఎవరు అన్నారండి
హోటల్ మేనేజ్ చేస్తే కుకింగ్ సర్వీసింగ్ అని ఎవరన్నారండి? తెలియని వాళ్ళు మాత్రం అనుకుంటున్నారు. అనేక సందర్భాల్లో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ పిల్లల్ని కానివ్వండి, క్రికెట్ స్టార్స్ పిల్లల్ని కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ పిల్లలే కానివ్వండి, వీళ్ళందరూ ఈ హోటల్ మేనేజ్ కోర్స్ చేసిన వ్యక్తులే. మనకు చాలాసార్లు కూడా మనం చెప్పడం జరిగింది. స్వయంవరం పాత స్వయంవరం మూవీలో వేణు హీరో, మరి ఆయన ఈ కోర్స్ చేశారు. లయ మరి ఆమె ఈ కోర్స్ చేసింది. మన కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ ఈ కోర్స్ చేసింది. మన కెప్టెన్ మన ఎవరు ఆయన క్రికెట్ కెప్టెన్ మాజీ ధోని వాళ్ళ వైఫ్ సాక్షి. మరి అంటే ఎంత డిమాండ్, ఎంత వాల్యూ ఉంటే హోటల్ మేనేజ్ కోర్స్ చేస్తారండి. వీళ్ళంతా ఎవరు తక్కువ అనుకుంటే మిడిల్ క్లాస్ బిలో యావరేజ్ పిల్లలు పేరెంట్స్ స్టూడెంట్స్ మాత్రమే హోటల్ మేనేజ్ కోర్స్ చేసి తక్కువ అనుకుంటున్నారు. కానీ ఇది మేనేజ్మెంట్ జాబ్స్, అబ్రాడ్లో ఉండే జాబ్స్ బ్రహ్మాండంగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు చూస్ చేసుకోవాలంటే ఏవి అంటే ప్రామాణికంగా తీసుకోవాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బీటెక్ చదవలేని వాళ్ళు, అంటే బీటెక్ అంటే వరకు జనరల్ బీటెక్ చేయబక్కండి, అనవసరం. ఆ బీటెక్లో వాల్యూ లేదు. ఐఐటి నిట్లో వస్తే వెళ్ళిపోండి. కానీ జనరల్ బీటెక్ చదువుకొని 25-30,000 మీరు జాబ్ చేసుకునే బదులు వాళ్ళు ఇటువైపు రండి. సిఏ చేస్తే టాప్ లెవెల్ చేయండి. నేను కూడా సిఏ చేశాను, నా దగ్గర సర్టిఫికేట్ ఉంటే వద్దు ఆ సిఏలో వద్దు. మేనేజ్మెంట్ జాబ్స్కి వెళ్ళండి. మీ కింద 100 మంది ఉంటారు. బ్రహ్మాండంగా ఎబ్రిలో సెటిల్ కావచ్చు. అంటే హై లెవెల్లో ఉండేట్టు చూసుకోండి. కానీ హోటల్ మేనేజ్ చూస్తే ఈక్వల్ టు టాప్ సిఏ, టాప్ ఇంజనీరింగ్ పొజిషన్లో ఐఐటి వాళ్ళు ఎంత శాలరీ తీసుకుంటున్నారు, సిఏ వాళ్ళు ఎంత తీసుకున్నారో అలా తీసుకోవచ్చు బిహెచ్ఎంలో కూడా. అందువలన ఇలాంటి వాళ్ళు రండి. బ్రహ్మాండంగా ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడా మనం అలాంటి ట్రైనింగ్ ఇచ్చేసి ఎవరి కేటగిరీ తగ్గట్టుగా, ఇందాక మనం అనుకుంటుగా స్టూడెంట్స్ 3 టైప్స్, బిలో యావరేజ్, అబోవ్ యావరేజ్, క్లవర్ స్టూడెంట్స్ అక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళని గ్రేడింగ్ చేసి బ్రహ్మాండంగా తీసుకెళ్తాం. ఏ మాత్రం ఆలోచించకుండా హ్యాపీగా రావచ్చు. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ గైడ్. సార్, మీ దగ్గర ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్ ఉంది కదా, సో అక్కడ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో, ఎలా ఉంటుంది చెప్పండి. ఈరోజు మన దగ్గర టాప్ లెవెల్కి వెళ్ళాలి ఎవరన్నా మంచి పొజిషన్, ఒక బీటెక్ కాకుండా, సిఏ కాకుండా ఇంకా ఏ కోర్సులో టాప్ లెవెల్కి వెళ్ళొచ్చు. అలాంటి వాళ్ళ కోసం మనము ఐ క్రియేట్ బిజినెస్ స్కూల్లో బీబీఏ ఈడిపి అనేది పెట్టాం, బీసీఏ అని పెట్టాం, బీకామ్ కంప్యూటర్స్ అని పెట్టాం. ఈ బీబీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. మనకు బీబీఏలోనే ఉంది, సెకండ్ బీలో బిజినెస్ అని ఉంది. బిజినెస్ అంటే చాలామంది మన స్టేట్ కానీ, కంట్రీ కానీ, వరల్డ్ కానీ ఏం చేస్తున్నారంటే క్లాస్ రూమ్లో కూర్చోపెట్టి థియరీ చెప్తున్నారు. బిజినెస్ గురించి థియరీ చెప్తే, వాట్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ బిజినెస్ అని థియరీ చెప్తే, స్టూడెంట్ కూడా బిజినెస్ డెఫినేషన్ దిస్ అని ఒక 10 పేజ్ రాస్తాడు. థియరీ ఫుల్ మార్క్స్ కూడా రావచ్చు, యూనివర్సిటీ ర్యాంక్ కూడా రావచ్చు. సో వాట్ ఏంటి ఉపయోగం? అలా కాదు, బిజినెస్ గురించి థియరీ చెప్తే వాడు జాబు లేకపోతే బతకలేడు. అంటే ఒక అక్వేరియంలో ఒక ఫిష్ లాంటిది అనమాట థియరీ అంటే. మన దగ్గర ఏం చేస్తున్నామంటే బిజినెస్ కాదు, దాన్ని ప్రాక్టికల్గా తీసుకెళ్తున్నాము. ప్రాక్టికల్ అంటే ఏంటంటే డిగ్రీ అనేది బీబీ అనేది 3 years ప్రోగ్రామ్, ఇయర్లీ 2 సెమిస్టర్స్ ఉంటుంది. 3 2 6 సెమిస్టర్స్ ఉంటుంది. అలాగా 6 సెమిస్టర్స్కి 6 సెక్టార్స్ ఇండస్ట్రీ ప్రోగ్రామ్ ఉంటుంది మన దగ్గర. అలాగే బీబీఏ ఈడిపి డిగ్రీ చేయడానికి ఇంటర్లో ఏ గ్రూప్ చదివిన వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ అంటారు? ఇక్కడ మన దగ్గర బీబీఏ ఈడిపి కానివ్వండి, బీకామ్ కంప్యూటర్స్ కానివ్వండి, బీసీ అంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, ఈ 3 కోర్సులోకి ఎలిజిబుల్ అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ ఎవరైనా ఈ కోర్స్ చదువుకోవచ్చు. అయితే ఇందాక మనం ఒక మాట చెప్పుకున్నాం, బిజినెస్ అంటే 6 సెమిస్టర్స్ ఉంటే మనం 6 సెక్టార్స్లలో ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఏంటి 6 ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే ఫస్ట్ సరికి ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఆటోమొబైల్స్లో ఏం తయారు చెప్పండి? కార్లు, బైకులు, స్కూటర్లు, ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు, బస్సులు, అలాగే టైర్లు, ట్యూబులు, ఇంజిన్లు ఇలా అన్నీ తయారవుతాయి కదా, అలాంటి ఇండస్ట్రీ తీసుకెళ్తాం. కారు ఎలా తయారవుతుంది, దానికి ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏంటి, ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఏంటి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏంటి, ఇండస్ట్రీలో చెప్తే మనం మార్నింగ్ 8కి తీసుకెళ్ళి రాత్రి 8 వరకు మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటే ఎలా జరుగుతుంది, బై షిప్ ఏంటి, బై కార్గో ఎలా జరుగుతుంది, లాస్ట్ బై రోడ్ ఏంటి, గూడ్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే
బ్రహ్మాండంగా బిజినెస్ చేసుకోలేము మనం. ఈ ప్రాక్టికల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదు. ఇది ఫస్ట్ సెమిస్టర్ తీసుకెళ్తాం. సెకండ్ సెమిస్టర్ వస్తే మనకు టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. టెక్స్టైల్స్ ఏంటి, మన షర్టు ప్యాంటు ఫ్రీగా వేసుకుంటాం. అసలు దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా తయారైందో మనకు తెలియదు. జిన్నింగ్ 8 స్టెప్స్ జరుగుతాయి మనకు షర్ట్ బయటకు వస్తుంది. జిన్నింగ్, స్పిన్నింగ్, వీవింగ్, డైయింగ్, డిజైనింగ్, అప్రిల్, ఓకే, రెడీమేడ్ ఎట్లా తయారవుతా ఉంది, మార్కెటింగ్ ఏంటి, ఇన్ని రకాల లోపల చూస్తాం. అది టెక్స్టైల్స్. ఫార్మా మెడిసిన్స్ ఎలా తయారవుతున్నాయి, శారిడాన్ ఏంటి, పారాసిటమాల్ ఎలా తయారవుతుంది, డోల్ 600, ఇలా కాఫ్ సిరప్ ఎలా అవుతుంది, అలాంటి ఇండస్ట్రీ తీసుకెళ్తాం. అయితే మీరు అడగచ్చు, అలాంటి ఇండస్ట్రీ తీసుకెళ్తాం వల్ల మాకేంటి నాలెడ్జ్ వస్తుంది, మాకు ఉపయోగం ఏమొస్తుంది? ఎస్, మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటున్నారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చూస్తున్నారు, మార్కెటింగ్, ఫినాన్స్ చూస్తూ ఉన్నారు. పెట్టుకుంటే ఓన్ ఇండస్ట్రీ పెట్టుకుంటారు, బిజినెస్ పెట్టుకుంటారు. లేదంటే ఫ్రాంచైజ్ పెట్టుకుంటారు. ఫ్రాంచైజ్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక ఆటో ఉంది, లేకపోతే ఒక కారు ఉంది, హుండాయో, హోండానో, టాటా టయోటో ఉంది, ఒక షోరూమ్ పెట్టుకోవచ్చు కదా. ఒక 1 CR 2 CR పెట్టేసి కార్కి ఒక 1 lakh 2 lakhs కమిషన్ ఇస్తారు. 5 cars అమ్మితే 5 lakhs వస్తుంది కదా మంత్లీకి. ఏ ఐఐటి చదివినడికి వస్తుంది అట్లాగా రాదు కదా. మరి ఎవరైనా చెప్పారు అలా నాలెడ్జ్? తర్వాత టెక్స్టైల్స్ అంటే ఎన్ని రకాల బ్రాండ్స్ ఉన్నవి, ట్రెండ్స్ ఏంటి, వెస్ట్ సైడ్ ఏంటి, మ్యాక్స్ ఏంటి, వెస్ట్ సైడ్ ఏంటి, జుడియో ఏంటి, ఓఎం ఎన్ని వచ్చినాయి ఇప్పుడు, దాని పేరు ఏం పేరు, జుడియాక్ ఏంటి, రేమన్స్ ఏంటి, యారో ఏంటి, బీబా ఏంటి, బిషా ఏంటి. ఓ చిన్నది పెట్టుకుంటే 1 crore పెట్టుకుంటే మంత్లీ 5 to 10 lakhs సంపాదించుకోవచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. మరి మెడ్ ప్లస్ ఉంది, అపోలో ఉంది, చిన్న ఫ్రాంచైజీ పెట్టుకుంటే మంత్లీ 3 to 4 lakhs సంపాదించు. ఎవరు చెప్పట్లేదండి ఇది మనకి. అది FMCG ఉంది, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ ఉంది. డీమార్ట్ ఏంటి, రతన్ డీపే ఏంటి, మెట్రో ఏంటి, ఇవన్నీ ఫ్రాంచైజీ తీసుకోలేకపోతున్నారు. అంతే ఎవరు నేర్పించట్లేదు మనకి దీనేమి. తర్వాత మనకి బ్యావరేజ్ ఉంది, KFC ఉంది, మెక్డొనాల్డ్స్ ఉంది, పిజ్జా హట్ ఉంది. ఒక్కొక్కరు 10 to 15 lakhs సంపాదిస్తున్నారు. ఎస్, ఇట్స్ ట్రూ. ఎస్, ఎవ్వరు కూడా దీని గురించి ఎవరైనా చెప్పారా? బ్యావరేజ్ ఉంది, కోకోకోలా, థమ్స్అప్, టాటా కాపర్ వాటర్ ఏంటి, కెళ్ళేని బిస్లేర్ ఉంది. దాని ద్వారా 3 to 5 lakhs సంపాదించాను, మంత్లీ సంపాదించి ఎవరైనా చెప్పారా? మరి ఎవరు చెప్పవద్దు బిజినెస్ గురించి. BBAలు సర్టిఫికేట్స్ పంపిస్తున్నారండి. BBA అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ గురించి ఎవరు చెప్పట్లేదు. ప్రాక్టికల్గా బిజినెస్ గురించి డెఫినేషన్ చెప్తున్నారు. బిజినెస్ గురించి డెఫినేషన్ చెప్తే ఎగ్జామ్ రాస్తారు, థియరీ రాస్తే ఎగ్జామ్ జాబ్ రావాలి, జాబ్ రాస్తే బతకలేడు. కానే కాదు, బిజినెస్ అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా జరగాల. ఈరోజు మన దగ్గర హై క్రెడిట్ బిజినెస్ స్కూల్లో పవర్ఫుల్గా ఎవ్రీ 6 monthsకి మార్నింగ్ 8 o'clock ఇండస్ట్రీకి వెళ్ళిపోతుంది, రాత్రి 8 12 hours. ఫ్రాంచైజ్కి మనం ఇందాక మన సొంతంగా మీరు అడిగారు, నో సెక్యూరిటీ, నో షూరిటీ లేకుండా కూడా ఈరోజు మనం మినిమం 20 lakhs వరకు మనం ఇప్పిస్తా ఉన్నాం. నలుగురు కలుస్తాం, లేకపోతే 5 పార్ట్నర్స్, 5 to 20 lakhs 1 crore హ్యాపీకి వెళ్ళిపోవచ్చు, బ్రహ్మానికి వెళ్ళిపోవచ్చు. అది కూడా మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం. దాన్ని ప్రాజెక్ట్ రూపేట్ అని తయారిస్తాం. ఆ విధంగా మనం టాప్కి వెళ్ళిపోవచ్చు. వెరీ నైస్ సార్. అలాగే మీ కాలేజీలో BBA, BCA, BCom కంప్యూటర్స్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అలాగే EDP అంటారు, EDP అంటే ఏంటి? ఎస్, ఇప్పుడు మన దగ్గర ఈ BBA చేసిన బీకామ్ అంటే ఏంటి, బ్యాచులర్ కామర్స్ మీన్ ఏంటి, మళ్ళీ బిజినెస్సే. ఎవరు చెప్పట్లా. కామర్స్ అంటే బీకామ్ అంటే ఆర్టింగ్, ఇన్కమ్ ట్యాక్స్ను, ఏదో మేనేజ్మెంట్ అకౌంటింగ్ను, ఇంకా సబ్జెక్టు చెప్పేసేసి పో నీకు 100 మార్క్స్ ఇప్పించావు అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంటింగ్లో. ఏం చేసుకుంటాం? ఫైనాన్స్ అకౌంటింగ్లో థియరీలో 100 మార్కులు ఇచ్చుకొని ఏం చేసుకుంటాం? వాడు జాబ్ ఇవ్వాలి మనకు, లేకపోతే బతకలేము కదా. BCA బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, అది కూడా సర్టిఫికేట్. BCA అంటే ఈక్వల్ టు బీటెక్ CS అంటే కంప్యూటర్ సైన్స్. ఎవరన్నా BCA అంటే కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెడితే వాడు నాలెడ్జ్ వస్తుందండి. ఇందాక నేను చెప్పాను చూసారా, ఫస్ట్ సెమిస్టర్ ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ ఫార్మా, ఫోర్త్ వచ్చేసరికి FMCG, ఫిఫ్త్ వచ్చేసరికి ఫుడ్ ప్రాసెసింగ్, సిక్స్త్ వచ్చేసరికి మనకు బ్రహ్మాండ యావరేజ్ ఇండస్ట్రీస్. అన్ని చోట్ల నేను చెప్పిన చోట్ల కంప్యూటర్ అప్లికేషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ BCA అంటే అప్లికేషన్ ఎలా జరుగుతుంది, 5 to 10 lakhs సంపాదించుకోవచ్చు. ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉంటే అలా నాలెడ్జ్ ఎవరు ఇవ్వట్లా మనకు. ఆ విధంగా మనం తీసుకెళ్తా ఉన్నాం. EDP అంటే అంటే ఎంటర్ప్రినర్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ మ్యాన్. D అంటే డెవలప్మెంట్, P అంటే ప్రోగ్రామ్. బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అంటున్నాను సార్. మా వాళ్ళు, మా పిల్లలు, మా అమ్మాయి కానీ, మా అబ్బాయి కానీ అంటే బిజినెస్ పెట్టి లక్షలు సంపాదిస్తారని మీరు అనుకుంటున్నారా? మా పిల్లల గురించి అంత నాలెడ్జ్, జాబ్ వస్తుందా, జాబ్ ఇప్పిస్తారా? చివరికి వచ్చి మళ్ళీ జాబే కోరుకుంటాం. మరి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఏ కంపెనీకి పోతే జాబ్ రాదండి? నేను చెప్పిన కంపెనీ అన్నింటిలో జాబ్ వస్తుంది. ఒక్కొక్కరు 1 lakh 2 lakhs 3 lakhs సంపాదించుకోవచ్చు. ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదు. 5 years కన్నా ఎక్కువ జాబ్ చేయడు, బ్రహ్మాండంగా బిజినెస్ పెట్టగలుగుతాడు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చేది ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కాదు. వింగ్స్ ఉన్న వ్యక్తి నిలబడతాడా? నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఎవరికైనా జాబ్ చేస్తాడా? 10 మంది జాబ్ ఇచ్చి తయారవుతాడు. ఏ మాత్రం డౌట్ లేదు. సూపర్ ప్రోగ్రామ్, హ్యాపీగా మనం చదువుకోవచ్చు. అలాగే మంచి జాబ్తో పాటు మంచి ప్యాకేజ్ రావడానికి మీ దగ్గర వాల్యూ యాడ్ అండ్ కోర్స్ ఏదైనా ఇస్తున్నారా? అలాగే దాంతో పాటు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు? ఎస్, ఇప్పుడు మన దగ్గర
5 బెనిఫిట్స్ ఇస్తున్నాం. బీబీఏ, బీకామ్, బీసీ కూడా. ఏంటి ఫస్ట్ బెనిఫిట్ అంటే 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్. సెకండ్ వచ్చేసరికి 3 ఇయర్స్కి ఫ్రీ ఫారిన్ టూరు ఇంక్లూడింగ్ ఫీజులోనే. తర్వాత థర్డ్ వచ్చేసరికి 3 ఇయర్స్కి 3 వాల్యూ యాడ్ కోర్సెస్. ఏంటి వాల్యూ కోర్స్ అంటే ఫస్ట్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఈవెంట్ మేనేజ్మెంట్. సూపర్ పోకింగ్ కదా ఈవెంట్ మేనేజ్మెంట్. ఎవరు ఎరచట్లేదండి ఈవెంట్ మేనేజ్మెంట్. బ్రహ్మాండ మంత్రి 5 to 10 lakhs సంపాదించుకోవచ్చండి. థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఇంటీరియర్ డిజైన్, లేకపోతే మనకు ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైనింగ్. ఈ ఒక్క కోర్సు నేర్చుకున్నా కూడా డిజిటల్ మార్కెటింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఇంటీరియర్ డిజైన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ. బీసీఏ వాళ్ళకేనేమో జావా, ఒరాకిల్, పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదొకటి ఒక్కొక్కటి 1 lakh కోర్సు. కానీ మన దగ్గర బయట 10 లక్షలు ఖర్చు పెడితే ఎంత నాలెడ్జ్ వస్తుందో లేదో, కానీ మన దగ్గర 4 lakhsలోనే ఇంత నాలెడ్జ్ వస్తుంది. మరి ఫారిన్ టూర్ వెళ్ళాలంటే 1 lakh అవుతుందిగా, ఇదే ఫీజులోనేగా. ఇండస్ట్రీ ఎక్స్పోజర్గా 6 times వెళ్తాం. చిన్న స్కూల్ పిల్లలు స్కూల్ పెడతారు 5,000 అంతా తీసుకెళ్ళి ఎక్స్కర్షన్, పిక్నిక్లని, ఎక్స్కర్షన్ పిక్నిక్లని. కానీ అలాంటిది పోతే ఆ రోజు ఎంజాయ్మెంట్ రావచ్చు, కానీ ఇక్కడ నాలెడ్జ్ కదా, నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాగా. అందువల్ల తక్కువ ఖర్చులో ఎక్కువ బెనిఫిట్ ఉంది. ఐక్రెడ్ బిజినెస్ స్కూల్లో ఎవరైనా బీబీఏ, బీకామ్, బీసీఏ ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి, రేపు నేను అబ్రాడ్కి వెళ్ళిపోవాలి, లేదా మంచి కంపెనీ పెట్టాలి, లేదా బిజినెస్ పెట్టాలి, లేదా మంచి కంపెనీలో ఒక జనరల్ మేనేజర్ అవ్వాలి, హెచ్ఆర్ మేనేజర్ అవ్వాలంటే సూపర్గా ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంది. ఆ విధంగా బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు. అంటే మీ దగ్గర బీబీఏ, ఈడీపీ చేస్తే మంచి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంటుందని ఇంతకుముందు విన్నాం. సో స్పెషల్లీ ఎలాంటి ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అంటారు? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, 6 semesters 6 types of ఇండస్ట్రీస్. ఆటోమొబైల్, టెక్స్టైల్స్, ఫార్మా, ఆ విధంగానే ఫుడ్ బెవరేజ్ ఇండస్ట్రీస్. మరి తర్వాత సరికి ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్. అంటే నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకున్నంత వాడే ప్రతి వస్తువు, సోప్స్ కానివ్వండి, పేస్టులు కానివ్వండి, బ్రష్లు కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, కాస్మెటిక్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ వాళ్ళకి ఇండస్ట్రీస్ ఎక్స్పర్ట్ చూపిస్తాం. అలాగే మీ దగ్గర ఫ్రాంచైజ్ బిజినెస్ పెట్టుకోవడానికి నో సెక్యూరిటీ, నో ష్యూరిటీ, ఇవేవి లేకుండా లోన్స్ ఇప్పిస్తామని చెప్పారు ఇంతకుముందు మీరు అన్నారు. దాని గురించి ఒకసారి క్లియర్ గా. ఇప్పుడు మన దగ్గర పక్కాగా చెప్తున్నాను, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఈ రోజు మనం ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే నడవచ్చు. కానీ వాళ్ళ ఫ్రాంచైజ్ ఎక్కడ పోయినా కూడా, అది కూడా నేను చెప్పే ఫ్రాంచైజ్ బిజినెస్ ఎక్కడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా, ఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్, మనకి మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి. హైదరాబాద్ సిటీస్ మెట్రోపాలిటన్ అంటే బాగా రిచ్ ప్లేసెస్ అని అర్థం. అక్కడ బ్రహ్మాండ నడుస్తాయి కదండి. నేను చెప్పిన బిజినెస్లు మొత్తము ఆటోమొబైల్స్ పెట్టుకోండి, ఒక టాటా టయోటాని పెట్టుకోండి, లేకపోతే ఒక హుండా పెట్టుకోండి. టెస్ట్లెస్ ఇందా చెప్పాను ఏదో పెట్టుకోవచ్చు, వెస్టేజ్, ట్రెండ్స్, మ్యాక్స్ ఏదో పెట్టుకోవచ్చు. బ్రహ్మాండం ఎన్నో సో మెనీ బ్రాండ్స్ ఉన్నాయి. దానికి మనం ఏం చేస్తున్నామంటే ఫ్రాంచైజ్ బిజినెస్. ఒక బ్రాండ్ తీసుకోవాలా, ఆ బ్రాండ్ ఎక్కడ మంచి సెంటర్ చూసుకోవాలి, మంచి ప్లేస్. బిజినెస్ అంటేనే ఫస్ట్ పాయింట్ మంచి ప్లేస్, తర్వాత సర్వే చేసుకోవాలి మంచి ప్లేస్లో ఎక్కడన్నా రైట్ బిజినెస్ పెట్టుకోవాలి, ఏ బిజినెస్ నడుస్తుంది సర్వే చేసుకోవాలి. ఇదంతా ఈ 3 yearsలో కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తాం. అందువలన పేరెంట్స్, స్టూడెంట్స్ కంప్లీట్గా అబ్జర్వ్ చేయండి. సూపర్ ప్రోగ్రాము, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్. థియరీ కాదు, థియరీ చెప్పినంత కాలం. సునీత గారు ఇక్కడ ఒక విషయము చెప్పుకోవాలి, టైం ఉందంటే. ఇక్కడ ఏంటంటే విషయము చాలా మంది తెలియని విషయం ఏంటంటే 90 మార్క్స్ వచ్చింది అనుకోండి, ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఇంటెలిజెంట్ స్టూడెంట్ అంటారు, క్లవర్ స్టూడెంట్ అంటారు. మార్క్స్ని బట్టి క్లవర్ కాదు, ఇంటెలిజెంట్ కాదు. మార్క్స్ అంటే మెమొరీ బాయ్, మెమొరీ ఉంది. అసలు పదం మర్చిపోయినాం. ఇంటెలిజెంట్, క్లవర్ అంటే కొత్తది కనుక్కోవాలి, కొత్త విషయం చెప్పాలి. మాస్టర్ గారు ఇలా చెప్తే ఇలా కాదు మాస్టర్, ఇలా కూడా చెప్పవచ్చు అనాలి. అప్పుడు ఇంటెలిజెన్స్ అది. ఆయన బైహెడ్ చేసి ఈయన చెప్తే, ఈ స్టూడెంట్ రాస్తే బైహెడ్ చేసి ఎగ్జామ్ రాస్తే, ఎగ్జామ్ వచ్చిన మార్క్స్ని బట్టి ఓ ఇంటెలిజెంట్, ఓ క్లవరు అంటే బై బర్త్ ఆ అబ్బాయికి మెమొరీ ఉంది బ్లడ్లో. మంచి ఫుడ్, యోగా, జిమ్ యోగా చేస్తే మెమొరీ వస్తుంది. మెమొరీని బట్టి చదువుని గుర్తుంటుంది, గుర్తుబట్టి రాయొచ్చు, దానికి ర్యాంక్స్ వస్తాయి. దాన్ని బట్టి క్లవర్ కాదు, మన అబ్బాయి క్లవర్ కాదు, ఇంటెలిజెంట్ కాదు. మార్క్స్ని బట్టి. మార్క్స్ లేకపోయినా కూడా 10 లక్షలు ఇస్తే 1 కోటి రూపాయలు చేస్తుంది, అది క్లవరు, అది ఇంటెలిజెంట్. దాన్ని ఆలోచించండి. అది ఎప్పుడు వస్తుంది అంటే ఇంటెలిజెంట్, క్లవర్ ఎప్పుడంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చినప్పుడు వస్తుంది. క్లాస్ రూమ్ 4 గోడల మీద కూర్చోబెట్టి 12 గంటలు చదివిచ్చేసి, రాసిందే రాపిచ్చేసి, చదివిందే చదివిచ్చేసి, ఎగ్జామ్స్ మా పిల్లలు 96 మార్క్స్ వచ్చినంటే దానిని ఏమంటారు, మెమొరీ అంటారు. మెమొరీ బాయ్, మెమొరీ గల్ అన్నారు. కానీ క్లవర్ బాయ్, ఇంటెలిజెంట్ బాయ్, క్లవర్ గర్ల్ అని అనకూడదు. అందువల్ల ఇదంతా రావాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ఎక్కడ పోయినా బ్రతకగలుగుతాడు. అందుకని తన కాలపైన తను నిలబడాలంటారు చూసారా, ఎప్పుడు వస్తుంది? థియరీ చదివినప్పుడు కాదు, ప్రాక్టికల్ ఉన్నప్పుడు.
రైట్ సార్, ఒక ప్రముఖ ఎడ్యుకేషనిస్ట్గా అలాగే అకాడమిషియన్, మేనేజ్మెంట్ గురుగా దేశ విదేశాలు విజిట్ చేసి అపారమైన జ్ఞానం సంపాదించి అన్ని కంపెనీల సీఈఓలతో సత్సంబంధాలతో స్టూడెంట్స్ అందరికీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కల్పిస్తూ ప్రముఖ కంపెనీలకు ఇంటర్వ్యూ బోర్డు మెంబర్గా వ్యవహరిస్తూ అలాగే మీరు గడించిన పారిశ్రామిక విజ్ఞానం ద్వారా అనేక వేల మంది యువకులకు సరైన దిశ నిర్దేశం చేస్తూ యూత్కు మార్గదర్శకులుగా ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఒక్కసారి కనుక మీ దగ్గర హోటల్ మేనేజ్మెంట్లో కానీ ఐక్రియేట్ బిజినెస్ స్కూల్లో కానీ స్టూడెంట్ జాయిన్ అయితే వాళ్ళ ఫ్యూచర్ ఎంత బ్రైట్గా ఉందనేది 4 ముక్కల్లో చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సంధ్య గారు. ఇది ఇవాల్టి స్టడీ గైడ్. స్టే ట్యూన్ టు టీ న్యూస్.